కోదాడ నియోజకవర్గంలో ప్రభుత్వ భూములు, చెరువులు, కాలువల ఆక్రమణలు, అక్రమ మట్టి తవ్వకాలపై మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ తీవ్ర ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ పాలనలో భూ కబ్జాలు, మట్టి మాఫియా కార్యకలాపాలు పెరిగాయని ఆరోపిస్తూ ఈ అంశాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పాపం కోదాడ అనాథ ఎక్కడైతుందో అని చెప్పేసి సామాజిక బాధ్యత ఉన్న వార్తా పత్రికా విలేకరులు అప్పుడో ఇప్పుడో సందర్భానుసారంగా జరుగుతున్న అవినీతి మీద రాస్తూనే ఉన్నారు. వీలైనంత వరకు సామాజిక కార్యకర్తలు అయ్యో నా కోదాడ ఆగమవుతుందని చెప్పేసి ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నారు, అడ్డుకునే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ప్రతిపక్ష పార్టీలుగా మాలాంటి వాళ్ళం గొంతెత్తి మాట్లాడుతూనే ఉన్నాం. అయినా దున్నపోతు మీద వర్షం పడ్డట్టు, చెవిటోను మీద శంఖం ఊదినట్టు, కళ్ళుండి చూడలేని కబోదుల మాదిరిగా ఈరోజు వివరించి అందిన కాడికి ప్రకృతి ఇచ్చిన ఈ గుట్టల్ని, చెరువుల్ని మాయం చేసే పనిలో దళారుంటే వారికి సంపూర్ణంగా కోట్ల రూపాయల చేతులు మారుతా ఉన్నాయి. సంపూర్ణంగా ఎమ్మెల్యే పద్మావతి